రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఆలయంలోని బంగారు బావి వద్ద 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు, టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంలో ఋత్వికలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుని వాడిన వారిని కఠినంగా శిక్షించాలని సినీ నటుడు బాలాజీ డిమాండ్ చేశారు. స్వామివారి లడ్డూ పవిత్రతని మాటల్లో వర్ణించలేమని అన్నారు. భవిష్యత్తులో టీటీడీలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుతుందని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు ఉదయం శాంతి హోమం నిర్వహించనున్నారు. దానికి సంబంధించి మన ముందు మోహన రంగాచార్యులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. స్వామి, చెప్పండి, రేపు ఉదయం శాంతి హోమం అయితే నిర్వహించనున్నైతే తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? రేపు ఉదయం శ్రీవారి సన్నిధిలో బంగారు బావి దగ్గర ఉన్నటువంటి యాగశాలలో నిత్యము స్వామివారికి జరిగేటువంటి హోమ కార్యక్రమంలో ఎలా అయితే ఉంటుందో ఆ హోమం నిత్య హోమం అయిన తర్వాత విశేషమైనటువంటి ఆ సంకల్పం చేసి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం తెలిసో తెలియకో ఊహాపోహ విధానంగా ఎక్కడైనా జరిగి ఉంటే అంటే పవిత్రోత్సవంతో ఇవన్నీ కూడా శుద్ధి అయినప్పటికీ కూడా భక్తుల యొక్క మనోభావాలన్నింటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఒక శాంతి హోమం విశేషంగా చేసి ఆ శాంతి జలాలని, ఆ కలశ జలాలని ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బూందీపోటు, లడ్డుపోటు వీటన్నిటిలో కూడా ప్రోక్షణ చేసి దీనికి ముందున్నటువంటి వీటికి సంబంధించిన తాలూకా ఏవైనా శేషాలు ఉన్నాయేమో అనే భావన చేత వాటిని శుద్ధి చేయటం కోసం ఈ మంత్ర జలాలని ప్రోక్షణ చేయటం జరుగుతుంది. దాంతోపాటు అతి విశేషమైనటువంటి పంచగవ్య ప్రోక్షణ అనేటువంటిది ఈ యొక్క వీటన్నిటికీ కూడా మూలమైనటువంటిది. ఆ పంచగవ్య ప్రోక్షణ జరుగుతుంది. అంటే ఎంతమంది